అందుకే కొంచెం పీస్ఫుల్ గా ఉండడానికి ఇలా పార్క్ వచ్చా ఫ్రెండ్స్ తో. అంటే ఇక్కడ కూర్చుంటే పీస్ఫుల్ గా ఉంటది. ఎగ్జామ్స్ లో ఎలా వస్తాయి అని అనుకుంటున్నారు? రేవంత్ కదా, ఎలా వస్తాయో ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే కేసీఆర్ అంటే ఎక్స్పెక్ట్ చేయాలి. ఏ విధంగా? ఈజీగా పాస్ అయిపోతాం. అదే విధంగా ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? లేదు, అవ్వలే. మరి ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి? అంటే మన అన్నలు అక్కలు చెప్పిన విధంగా మనం. అన్నలు అక్కలు చెప్పిన విధంగా అంటే అన్నలు అక్కలు చదువుకుని వెళ్తారు, నువ్వు చదవట్లేదు, ఎక్కడ కూర్చున్నావు? లేదన్నా, మేము కూడా చదువుతున్నాం. ముందు డిగ్రీ చదివా? లేదు, 9th దాకా చదివా, ఇప్పుడు 10th అయిపోయింది. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి. బోర్డు రాయాలి. పాస్ అవుతారా? అది చెప్పలేము. స్కూల్ ని బట్టి. గౌతమ్ మోడల్ స్కూల్, అమీర్పేట్. అడగన్నా. మాకా 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్, సోషల్, ఫిజిక్స్, బయో, మ్యాథ్స్, మళ్ళీ తెలుగు, హిందీ. తెలుగు ఒకసారి చెప్పా. లేదన్న, ఒకసారి చెప్పా. అంటే ట్యూషన్ పోతున్నా, ట్యూషన్ సార్ చెప్తుండు, మా ప్రవీణ్ సారు. ఏమో అట్లా అడిగితే ఇంకా అయిపోతుంది అన్న. నువ్వు అట్లా అడిగితే సెక్షన్ మనం చెప్పలేదు. A² + B² + 2AB. మా కృష్ణ సార్ అట్లనే చెప్పిండు. A² + 2AB + B². అది నాకు తెలియదు. మా సార్ని అడిగిన తర్వాత రేపు మీకు చెప్తాను. బయాలజీలో లీఫ్ ఉంటుంది కదా, ఏం లీఫ్ అట్లాంటి అడగకన్నా ముందే అయిపోతున్నాయి. అక్కడ దొబ్బి ఎక్కడ దొబ్బితే తొందరగా అడగన్నా. వాళ్ళని తిరగలేరు బయట. పాపం బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రిపరేషన్ చేద్దామని. వద్దులే అన్న. 6th లెసన్ రీప్రొడక్షన్. ఎందుకు అడిగితే మళ్ళీ చెప్పండి, అడుగు. అంటే ఇప్పుడు వచ్చే సిలబస్ అన్న, నువ్వు అడగకన్నా, నువ్వు ఫస్ట్ నువ్వు అడగకు. బుక్కి ఇప్పుడే చేసిస్తా. సరే, నువ్వు బుక్కి చేసిస్తా. ఎల్కేజీ, యూకేజీ. మీకు ఇప్పుడు సిలబస్ ఎలా ఉంటుందమ్మా? చాలా టఫ్ గా ఉంటుందా? చాలా స్టఫ్. చాలా స్టఫ్ అన్న. అన్న అన్నాడు కాబట్టి నేను అన్నా. పర్లేదు కానీ, ఏదైనా జోకే కానీ. ఇప్పుడు చెప్పే సిలబస్ మీకు ఎలా అర్థం అవుతుంది? నాకేం అర్థం కావట్లేదు. నేను రాసేస్తా, నేను పాస్ అయిపోతా. బ్రెయిన్ ఉంటే చాలు. అలాంటివి పెట్టకూడదు అన్న. పక్కన చూసాను రాయొచ్చు కానీ స్లిప్పులు పెట్టకూడదు. తప్పు పెట్టకూడదు అంటే. సరస్వతి తల్లి ఊరుకోదు. అరే అన్న, చెప్పు. పైకి 110 అన్న. 110 అంటే ఒక గంట లెక్క. గంట ఏంది, అరగంటనే వేస్తా. అంటే ఇప్పుడు ఎగ్జామ్ హాల్ లో కూడా వేయచ్చు. మనకు 3 గంటలు ఉంటది టైం. 3 గంటలు ఉంటే ఒక సమ దగ్గర ఒక 88 అరగంట ఎగ్జామ్ అంటే ఒక మ్యాథ్స్ పర్లే, ఏం కాదు. ఏం కాదు. అడుగు. చెప్పండి, ఇంకా అడుగు.
ఎవరెవరో మాకెందుకు కానీ వాళ్ళే కంపెనీ అందుకే కదా నా బయట కాకుండా ఇక్కడ కూర్చుంది. అదే వాళ్ళే కంపెనీ స్టడీస్ చేసుకోవడానికి వచ్చారు తెలియదు కదా, వాళ్ళు ఏ సబ్జెక్ట్ చదువుకుంటారో మనకు తెలియదు కదా. పొలిటికల్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బేబీ. ఓకే అన్న, వెల్కమ్.